అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వినాయక హోమ్స్. ప్రస్తుతం మనం 200 గజాల వెస్ట్ ఫేసింగ్ ఇంటిని సేల్కి తీసుకొచ్చేసాం. కొత్త హౌస్ అండి. 200 గజాల వెస్ట్ ఫేసింగ్. కింద వచ్చేసరికి 4 కార్ల పార్కింగ్ మరియు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్, మంచి పీస్ఫుల్ ఏరియా అండి. ఇది లొకేషన్ వచ్చేసరికి అమీన్పూర్ మున్సిపాలిటీ కింద హైదరాబాద్లో ఉంటుందండి. చుట్టూ 40 ఫీట్ రోడ్స్ అండి. బోర్ వాటరు, మంజీరా వాటరు మొదలైన ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయినండి. కన్స్ట్రక్షన్ వరకు చాలా క్వాలిటీగా బాగా కట్టారు బిల్డరు. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చిందండి. ఇక్కడ దీనికి వచ్చేసరికి ఇండివిజువల్ బోరు, సపరేట్గా సెట్ బ్యాక్స్ మంచిగా కట్టారు. కింద వచ్చేసి 4 కార్ల పార్కింగు మరియు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. దీనికి తోడు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు బిల్డరు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ తిప్పి కట్టారండి. వాటర్ సంప్ ఇచ్చారు. ఇది వాటర్ బోరు. స్టైర్ కేస్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ మొత్తం మనం చూస్తుంది కార్ పార్కింగ్ ప్రస్తుతానికి. ఇప్పుడు మనం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూద్దాం. కింద పక్క ఇది వచ్చేసరికి కిచెన్ అండి. ఓపెన్ కిచెను. ఇది వెంటిలేషన్ పరంగా చాలా అద్భుతమైన హౌస్ అండి. సీలింగ్ కూడా బిల్డరే ఇస్తాడు. సెల్ఫ్లు ఇచ్చారు. ఇంటీరియర్ వరకు బిల్డర్కి సంబంధం లేదు. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. హాలు, స్పేషియస్ హాలు సింగిల్ బెడ్రూమ్లో కూడా. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. స్టైర్ కేసు. స్టైర్ కేస్ కూడా స్టెప్స్ వచ్చేసరికి ఇది 4 ఫీట్స్ ఇచ్చాడండి. బయట 6 ఫీట్స్ బాల్కనీ వచ్చింది. మొదటి స్టెప్స్ పక్కనే లిఫ్ట్ దిగేటట్టుగా ప్లాన్ చేశాడు బిల్డరు. చుట్టూ అద్భుతమైన విల్లాసు, మంచి ఆహ్లాదమైన వాతావరణం, మంచి మంచి విల్లాసు, డూప్లెక్స్లు, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ సైడ్ తిప్పి కట్టారు ఇల్లు. సైడ్ వాషౌట్ ఏరియాకి ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. హాలు ప్రస్తుతం మనం చూస్తుంది. ఉత్తరం సైడు గుమ్మం కూడా ఇచ్చారు. హాల్లో డైనింగ్ ఏరియా మనం చూస్తుంది. అవతల పక్క వాషౌట్ ఏరియా ఇచ్చారు. ఇది దేవుడి రూమ్ అండి. పూజ రూమ్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది కిచెన్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అండి. వాషౌట్ ఏరియా. డైనింగ్ సెల్ఫ్లోనే డైనింగ్ రూమ్ దగ్గర ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చాడండి. మొత్తం 3 బెడ్రూమ్లు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము. చుట్టూ వెంటిలేషన్ పరంగా చాలా అద్భుతంగా కట్టాడు బిల్డర్, మంచి ప్లాన్ తోటి. ఇటు సైడ్ 3 సైడ్ల నుంచి వెంటిలేషను, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. తర్వాత సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ కింద కన్సిడర్ చేయాలి. అక్కడ కొలతల పరంగా బాగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ ఇటు ఓపెన్ సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. సెల్ఫ్లు అంతా అద్భుతంగా ఇచ్చారు. మొత్తం శాండ్ కన్స్ట్రక్షనేనండి. ఎక్కడా కూడా నాసిరకమైన కట్టలేదు. అద్భుతమైన కొటేషను. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనం ఇప్పుడు చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది హాల్కు అనుసంధానంగా ఉంటుంది. థర్డ్ బెడ్రూమ్కి వచ్చేసరికి బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆఫీస్ స్పేషియస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా స్టడీ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా స్పేషియస్ హాల్ అండి. వెంటిలేషన్ పరంగా ఇంటికి సూపర్బ్ అండి. ప్రస్తుతం మనం టెర్రస్ మీదకి వెళ్తున్నాము. మీకు చుట్టూ చూపిస్తాను కాలనీ ఎలా ఉంటుంది ఏందనేది. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిందండి. ఇంకో 2 మంత్స్లో పొజిషన్ ఇచ్చేస్తారు. 1 మంత్ మ్యాక్సిమం. ఇఫ్ ఇన్ కేస్ డిలే అయినా 2 మంత్స్ పడుతుంది పొజిషను. మొత్తం రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఏనండి. ఎక్కడా కూడా ఎటువంటి నాసిరకం కట్టుడులు కట్టలేదండి. మొత్తం శాండ్ కన్స్ట్రక్షను. చుట్టూ ఏరియా చూడండి. ఇదంతా టెర్రస్ అండి. ఎలివేషన్ పైన రూము. స్టైర్ కేస్ తడవకుండా వర్షానికి. చుట్టూ పారాపెట్ వాలు, చుట్టూ విల్లాసు, అద్భుతమైన అపార్ట్మెంట్స్ వస్తున్నాయి.
లొకేషన్ పరంగా చాలా అద్భుతమైన లొకేషన్ అండి. ఎవరైనా కస్టమర్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. రేటు పరంగా 1,95,00,000 బిల్డర్ చెప్తున్నాడు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పర్మిషన్లో ఉందండి. అన్ని బ్యాంకులు లోన్లు వస్తాయి. లోన్ల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. సో అద్భుతమైన లొకేషన్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. వినాయక హోమ్స్.